హాయ్ వెల్కమ్ టు #. నేను మీ మనోజ్. అసలు వాళ్లకు పదవులు ఉన్నట్టా లేనట్టా, ఆఫీస్కి వెళ్ళాలన్నా అవసరం లేదా, ఆ విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు గాంధీ భవన్ ముఖం చూడడం కూడా మానేశారట. పవర్లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు? అలా కన్ఫ్యూజన్ అవుతున్న ఆ నాయకులు ఇంతకీ ఎవరు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? వాయిదాల మీద వాయిదాలు, తీవ్ర మేధోమథనం తర్వాత ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. సో ఇక అక్కడితో తన పని అయిపోయిందా అన్నట్టుగా మిగిలిన పదవుల జోలికి వెళ్ళకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది పార్టీ వర్గాల్లో. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమించినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఇంకా ప్రచార కమిటీ చైర్మన్ పదవులను కూడా వెంటనే ఇచ్చేసింది. సో అప్పట్లో ఒకేసారి అన్ని పదవులను భర్తీ చేసిన అధిష్టానం ఇప్పుడు మాత్రం కేవలం పీసీసీ చీఫ్ నియమించి చేతులు దులుపుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఎలాగూ కొత్త వారిని ప్రకటిస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడటం అన్నట్టుగా అయిపోయారట పాత వాళ్ళు. సో అసలు తమకా పదవులు ఉన్నట్టా లేనట్టా అన్నది కూడా అర్థం కాక ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటూ అసలు గాంధీ భవన్కు రావడమే మానేశారంట సదరు లీడర్స్. సో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగానే నడుస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్స్గా గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజారుద్దీన్ లాంటి వాళ్ళంతా సైలెంట్గా ఉండిపోయారు. జగ్గారెడ్డి పదవుల కంటే తన వ్యక్తిగత ఇమేజ్తోనే రాజకీయాలు నడిపిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా గాంధీ భవన్కు వచ్చి వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు ఆయన. సో పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నియమించాల్సి ఉంది. కానీ అధిష్టానం ఎందుకు వాయిదా వేసిందో అర్థం కావడం లేదంటున్నాయి ఈ పార్టీ వర్గాలు. అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు ముగ్గురా నలుగురా అన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు. ఆ పదవుల కోసం ఎంపీ చామల కిరణ్, వంశీచంద్ర రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు గద్వాల్ జడ్పీ చైర్పర్సన్ సరిత కూడా పోటీ పడుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి సరితకి మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. పీసీసీ ఒకటే భర్తీ చేసి మిగతా పదవులను ఖాళీగా ఉంచడంతో ఆశావహుల పోటీ పెరుగుతుంది. దీనికి తోడు పూర్తి స్థాయిలో కమిటీ వేసేందుకు కూడా పీసీసీకి అవకాశం లేకుండా పోయింది. పీసీసీకి పూర్తి స్థాయి కమిటీని నియమిస్తే పొలిటికల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. సో వర్కింగ్ ప్రెసిడెంట్స్తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తే రాష్ట్రంలో పార్టీకి ఒక పూర్తి లుక్ వస్తుంది. కానీ అలా జరగకపోవడంతో నాయకులు కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అధిష్టానం పరిధిలో వేయాల్సిన కమిటీలను పూర్తి చేస్తే పీసీసీ తన టీంని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. సో ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవుల్ని కూడా సమీక్షించాలన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ప్రక్షాళన చేయాలని అనుకున్నా అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదట. సో ఇప్పటికి కొత్త చీఫ్ వచ్చినందున డీసీసీ అధ్యక్షుల నియామకంలో విషయంలో సీరియస్గా ఆలోచన తెలుస్తుంది. ఇటీవల జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. సో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే డీసీసీలో అవకాశం కల్పించాలని సూచించారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు తప్ప మిగతా పదవులన్నిటిపై సస్పెన్స్ కొనసాగుతుంది. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నది కూడా ఇప్పుడు క్లారిటీ రాలేదు. కానీ కీలకమైన పదవుల్ని ఖాళీగా పెట్టి పార్టీని పరుగులు పెట్టించమంటే ఎలాగైనా చర్చ జరుగుతుందట తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో. ఈ విషయంలో ఏఐసీసీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. సో వాస్తవం నిజంగా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలా వద్దా, అసలు మాకు పదవులు ఉన్నాయా లేదన్న కన్ఫ్యూజన్ అలా ఉంటే మాత్రం ఏ కార్యకర్త కూడా సరిగ్గా పనిచేయడు. సో ఏవైతే నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలా వద్దా, లేకపోతే అసలు మాకు పదవులు ఉంటాయా లేవన్న టెన్షన్ ఉన్నారు. సో వాస్తవానికి ఎవరికైనా అంతే ఉంటుంది కాబట్టి ఫీలింగ్. కొంచెం పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే ఆ ఇగో కానీ కొంచెం ఎక్కువే ఉంటుంది. బేసిక్గా ఆ పదవులు ఏవైతే వాటిని ఫైనల్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఆఫీస్కి వచ్చి శుభ్రంగా పనిచేసుకుంటారు. సో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లో ఎవరికైతే రావాలని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.